జై హింద్ కమాండోస్. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. A, B, C, D, E, F, G are consecutive even numbers and J, K, L, M, N are consecutive odd numbers. What is the average of all that? A, B, C, D, E, F and G లో అనేవి వరుస సరి సంఖ్యలు. మరి J, K, L, M, N అనేవి వరుస బి సంఖ్యలు. అయితే అన్నిటి యొక్క సరాసరి ఎంత? మా ఈవెన్ నంబర్స్ అండ్ ఆడ్ నంబర్స్. ఇవి ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉన్నాయి? A, B, C, D, E, F, G. అంటే ఇవి 7 ఈవెన్ నంబర్స్. ఎన్ని ఆడ్ నంబర్స్ ఉన్నాయి? J, K, L, M, N. ఇవి 5 ఆడ్ నంబర్స్. టోటల్ ఈ 12 నంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోవాలి. టోటల్ 12 నంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోవాలి. సో ఇప్పుడు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అంటే వీటి యొక్క సమ్ ప్లస్ వీటి యొక్క సమ్ బై 12 అని రాసుకోవచ్చు. మరి వీటి యొక్క సమ్ కనుక్కోవాలి అంటే ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి. మరి ఇవి ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 7 నంబర్స్ ఉన్నాయి. 7 నంబర్స్లో మిడిల్లో ఏది ఉంటే అదే యావరేజ్. అంటే దీని యొక్క యావరేజ్ ఈవెన్ నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉందంటే డి. ఈవెన్ నంబర్స్ యొక్క యావరేజ్, దీని యొక్క యావరేజ్ ఏమవుతుంది? డి. ఓకే, ఇక్కడ ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 5. మరి 5 నంబర్స్లో మిడిల్లో ఏది ఉంటే అదే యావరేజ్. అంటే ఇక్కడ మిడిల్లో ఉన్నది ఏంటిది? ఎల్. అంటే దీని యొక్క యావరేజ్ ఎంత? ఎల్. సో ఇప్పుడు దీని యొక్క టోటల్ కనుక్కోవాలి. టోటల్ సమ్ కనుక్కోవాలి అంటే ఈ యావరేజ్ని నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్తో మల్టిప్లై చేయాలి. మరి ఎన్ని అబ్జర్వేషన్ ఉన్నాయి? 7. అంటే దీని యొక్క సమ్ వాల్యూ ఎంత అవుతుందంటే 70 అవుతుంది. దీని యొక్క సమ్ కావాలి అంటే యావరేజ్ని ఈ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్తో మల్టిప్లై చేయాలి. అంటే వీటి యొక్క సమ్ ఎంత అంటే 70, వీటి యొక్క సమ్ ఏమో 5L. నాకు టోటల్ ఆల్ నంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోవాలి. మరి యావరేజ్కి ఫార్ములా ఏంటిదమ్మా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అంటే ఇది ప్లస్ ఇది 70 ప్లస్ 5L ఈజ్ డివైడెడ్ బై ఆల్ నంబర్స్. మొత్తం ఎన్ని నంబర్స్ ఉన్నాయమ్మా? 12 నంబర్స్. అంటే ఇప్పుడు యావరేజ్ ఏమని చెప్పచ్చు? 70 ప్లస్ 5L బై 12. 70 ప్లస్ 5L బై 12. ఆప్షన్ బి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది యావరేజ్ ఆఫ్ సమ్ కన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్ ఈజ్ n. If the next two numbers are added, then what is the average of the new numbers? కొన్ని వరుస సహజ సంఖ్యల సగటు n. ఒకవేళ తదుపరి 2 సంఖ్యలను కలిపిన కొత్త సంఖ్యల సగటు ఎంత? కొత్త సంఖ్యల సగటు ఎంత? ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి. మొదట కొన్ని కన్సిక్యూటివ్ అంటే కొన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 ఉన్నాయి అనుకుందాం. 5 సంఖ్యలు ఉన్నాయి అనుకో. అప్పుడు యావరేజ్ ఏమవుతుందమ్మా? 3. కానీ మనకి ఏమన్నాడు? తదుపరి 2 సంఖ్యలను యాడ్ చేయాలి అన్నాడు. మరి దీని తర్వాత వచ్చే 2 సంఖ్యలను కలిపితే ఏమవుతుంది? 1, 2, 3, 4, 5, 6, 7. మరి ఇక్కడ వరకు 5. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే 2 నంబర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 6, 7. ఇప్పుడు యావరేజ్ ఎంత అంటే 4. ఇప్పుడు యావరేజ్ ఎంత? 4. ఇక్కడ యావరేజ్ ఎంత ఉంది? 3. ఇక్కడ యావరేజ్ ఎంత ఉంది? 4. అంటే నెక్స్ట్ 3 నంబర్స్ని యాడ్ చేస్తే యావరేజ్ ఏమైందమ్మా? పెరిగింది. ఎంత పెరిగింది? 1 పెరిగింది. అంటే వాడు మొదట ఇచ్చిన యావరేజ్ కూడా ఎంత యాడ్ చేయాలి? 1 యాడ్ చేయాలి. స్టార్టింగ్లో వాడు యావరేజ్ ఎంత ఇచ్చిండు? n. ఎంత పెరిగింది? 1 పెరిగింది. కాబట్టి ఇప్పుడు న్యూ యావరేజ్ ఎంత అంటే n ప్లస్ 1. ఆప్షన్ బి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది యావరేజ్ ఆఫ్ సమ్ కన్సిక్యూటివ్ నంబర్స్ x. If starting two numbers are removed, find the new average. కొన్ని వరుస సహజ సంఖ్యల సగటు x. వాటిలో మొదటి 2 సంఖ్యలను తొలగించగా ఏర్పడే కొత్త సంఖ్యల సగటు ఎంత? చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మొదట కొన్ని న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 అనుకుందాం. అప్పుడు యావరేజ్ ఏమవుతుందమ్మా? 3. స్టార్టింగ్ 2 నంబర్స్ని రిమూవ్ చేయాలి అన్నాడు. స్టార్టింగ్ 2 నంబర్స్ని రిమూవ్ చేస్తే ఇక మిగిలిన నంబర్స్ ఏంటిది? 3, 4, 5. మరి 3, 4, 5 యొక్క యావరేజ్ ఎంత అవుతుందమ్మా? 4. సో ఇక్కడ యావరేజ్ ఎంత ఉంది? 3. ఇక్కడ యావరేజ్ ఎంత ఉంది? 4. అంటే యావరేజ్ ఏమైంది? 1 పెరిగింది. అంటే స్టార్టింగ్లో మనకి ఇచ్చిన యావరేజ్ ఎంత అంటే x, దానికి ఎంత యాడ్ చేయాలి? 1. అంటే ఇప్పుడు న్యూ యావరేజ్ ఏమవుతుంది? x ప్లస్ 1. ఆప్షన్ బి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ యావరేజ్ మొదట యావరేజ్ ఎంత ఇచ్చినమా? x. ఇప్పుడు 2 సంఖ్యలను తొలగించిన తర్వాత యావరేజ్ ఎంత ఉంది? 4. అంటే 1 పెరిగింది. అంటే దీనికి కూడా ఎంత యాడ్ చేయాలి? 1 యాడ్ చేయాలి. అంటే x ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది యావరేజ్ ఆఫ్ సమ్ కన్సిక్యూటివ్ నంబర్స్ ఈజ్ x.
ఇఫ్ లాస్ట్ 2 numbers ఆర్ రిమూవ్డ్ ఫైండ్ ద న్యూ యావరేజ్. కొన్ని వరుస సహజ సంఖ్యల సగటు x, వాటిలో చివరి 2 సంఖ్యలను తొలగించగా ఏర్పడే కొత్త సంఖ్యల సగటు ఎంత? మొదట కొన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు యావరేజ్ ఏమవుతుందంటే 3 అవుతుంది. దీని యొక్క యావరేజ్ ఎంత? 3. చివరి 2 సంఖ్యలను రిమూవ్ చేయాలి, లాస్ట్ 2 numbers-ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ 2 numbers అంటే 4ని 5ని రిమూవ్ చేస్తే ఏం మిగిలింది ఏంటిది? 1 2 3. మరి ఇప్పుడు దీని యొక్క యావరేజ్ ఎంత? 2. స్టార్టింగ్లో యావరేజ్ ఎంత ఉంది? 3. ఇప్పుడు యావరేజ్ ఎంత ఉంది? 2. అంటే యావరేజ్ ఎంత అయిందమ్మా? 1 తగ్గింది. యావరేజ్ ఏమైంది? తగ్గింది. అంటే వాడు స్టార్టింగ్లో ఇచ్చిన యావరేజ్ నుంచి కూడా ఎంత తగ్గించాలి? 1 తగ్గించాలి. వాడు ఇచ్చిన యావరేజ్ ఎంత? x. 2 numbers రిమూవ్ చేస్తే యావరేజ్ 1 తగ్గుతుంది కాబట్టి న్యూ యావరేజ్ ఏమని చెప్పాలి? x మైనస్ 1. ఆప్షన్ ఏ అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The average of some numbers is x. What is the average of the new numbers formed if each number is increased by 10%? ప్రతి నంబర్ని ఎంత పెంచాలి? 10% పెంచాలి. కొన్ని సంఖ్యల యొక్క సరాసరి x. ప్రతి సంఖ్యను 10% పెంచినట్లయితే కొత్తగా ఏర్పడే సంఖ్యల సగటు ఎంత? మొదట కొన్ని సంఖ్యలు ఉన్నాయి అనుకుందాం, అంటే 100 200 300 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ప్రతి సంఖ్యను 10% పెంచాలి. 100ను 10% ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందమ్మా? 110. 200ని 10% ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? 220. ఇది 330. సో ఇప్పుడు ఈ 3 numbers యొక్క యావరేజ్ ఎంత? 200. దీని యొక్క యావరేజ్ ఎంత? 220. అంటే వాల్యూ ఎంత పెరిగింది చెప్పండి? 20. దీని పర్సంటేజ్లో మార్చుకుంటున్నా. పెరిగిన వాల్యూ 20, ఇనిషియల్ వాల్యూ 200 ఇంటూ 100. 0000 క్యాన్సల్, 2 1s 2 10s. అంటే యావరేజ్ కూడా ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది? 10% పెరుగుతుంది. మరి వాడు ఇనిషియల్ యావరేజ్ ఎంత ఇచ్చాడు? x. ఈచ్ నంబర్ని 10% ఇంక్రీజ్ చేస్తే యావరేజ్ కూడా ఎంత పెరుగుతుంది? 10% ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు న్యూ యావరేజ్ ఏమని చెప్పచ్చు? x ప్లస్ 10%. ఓకే, యావరేజ్ ఎంత పెరిగిందమ్మా? 10%. అంటే x ప్లస్ 10%. ఆప్షన్ సి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది యావరేజ్ ఆఫ్ 2 numbers is m. If one number and n, then the other number is. 2 సంఖ్యల యొక్క సరాసరి m, అందులో ఒక సంఖ్య n అయితే మరొక సంఖ్య ఎంత? ది యావరేజ్ ఆఫ్ 2 numbers is m. If one number is n, if one number is n, then the other number is. 2 సంఖ్యల్లో ఒక సంఖ్య n, దాని యొక్క సగటు m అయితే మరొక సంఖ్య ఎంత? మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయట? 2 సంఖ్యలు ఉన్నాయి. ఒకటి n, మరొక సంఖ్య తెలియదు, సమ్ x అనుకుందాం. దీని యొక్క సగటు ఇచ్చిండు. సగటు ఎంత ఇచ్చిండు? m. మరి సగటుకి ఫార్ములా ఏంటిది? సగటు ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిదమ్మా? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఓకే, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే n ప్లస్ x. ఒక సంఖ్య n, అనదర్ నంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x అనుకుందాం. మరి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. యావరేజ్ ఎంత ఇచ్చాడు? m. మరి ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 2 numbers ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది? 2m. అరే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎంత? 2. యావరేజ్ ఎంత ఇచ్చిండు? m. సో మనకు కనుక్కోవాల్సిందే x వాల్యూ. మరి x వాల్యూ కావాలంటే ఈ ప్లస్ n ఇటు వెళ్తే ఏమవుతుందమ్మా? మైనస్. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2m మైనస్ n. అంటే అనదర్ నంబర్ వాల్యూ ఎంత అంటే 2m మైనస్ n. 2m మైనస్ n. ఆప్షన్ ఏ అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.